వెల్కమ్ టు స్వప్న వైట్ల ఛానల్. కానీ స్వప్న కనబడదు ఈ వీడియోలో, ఎందుకు అంటే తన లెగ్ ఇంజూరీ అయింది కాబట్టి మేమందరం కూడా చాలా మిస్ అవుతున్నాం తనని. చాలామంది వీళ్ళందరూ కూడా మిస్ అవుతున్నారు, ఎందుకంటే మార్నింగ్ నుంచి చాలామంది అడిగారు వచ్చి స్వప్న గారు ఏరి అని చెప్పి. బట్ అనుకోకుండా జరిగింది కాబట్టి. ఎలా ఉంటుందంటే మిస్సమ్మ షాప్ ఓపెనింగ్ అప్పుడు మాకు ఒక ఫెస్టివల్ అన్నమాట. మేము గ్యాదర్ అయ్యి మంచిగా టైం స్పెండ్ చేస్తాం. మీరందరూ వెళ్తున్నారు, నాకు యాక్చువల్గా అవును బ్లాక్ టీమ్ అనుకున్నాం వాళ్ళందరం కూడా. స్వప్న కూడా మంచి డ్రెస్ రెడీ చేసుకుంది, కానీ ఏం చేస్తాం మిస్సింగ్ అట్లా జరిగిందనమాట. చాలా నచ్చుతుంది. ఓపెన్ చేస్తున్నారంటే సూపర్, మేము అందరం కలుస్తాం, మాట్లాడుకుంటాం. మాలేకి గారితో అందరం ఒక గ్రూప్ కదా, మనం ఒక బ్యాచ్ గోల బ్యాచ్. అవును అవును. సో కొత్తపేట 9th బ్రాంచ్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. అసలు ఎలా ఉంది ఏంటి మన కలెక్షన్స్, కస్టమర్స్ ఏమని ఫీల్ అవుతున్నారు ఒకసారి ఇక నీ స్టైల్లో నువ్వు చూపించేసి అమ్మ మొత్తం కూడా. ఓకే స్వప్నాన్ని మాత్రం మిస్ అవుతున్నాం. డెఫినెట్గా ఇంకోసారి మళ్ళీ స్వప్న మేము ఒకసారి వచ్చి ఒకసారి అందరినీ కూడా పిలుద్దాం. సబ్స్క్రైబర్ మీట్ ఒకటి పెడదాం, ఈ బ్రాంచ్లోనే పెడదాం కావాలి అంటే, ఎందుకంటే మిస్ అయింది కాబట్టి. ఓకేనా? అవునా 30 ఏళ్ళ పద్ధతికి మారు పేరు యశు అంటే అలెక్కి గారు చెప్పారు కదా, పెద్ద మనుషులు ఏమని చెప్తే నేను అది ఫాలో అవుతాను. సో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్యూ. ఏంటి వాళ్ళ స్పెషల్ మరి? మిస్సమ్మ గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్. ఇదే స్పెషలా? ఎక్కడికంటే అక్కడికి ఏముంది. అవును యాక్చువల్గా పాపం వస్తే బాగుండేది కదా. అన్ని బ్రాంచీలకి మీరు ఆనవాయితీగా అలా వస్తున్నారు, అనుకోకుండా జరిగింది. అవును, నిన్న రావటం కుదరదు అని చెప్పేసి ఫస్ట్ కాల్ మీకు వచ్చిందా, తర్వాత నెక్స్ట్ మన ఛానల్ కంపల్సరీగా అక్కడ ఉండాలి, నన్ను నువ్వు రిప్రజెంట్ చేయాలి అని చెప్పి నన్ను ఇక్కడికి పంపిస్తాను. అవునవును చెప్పి నాకు. ఓకే త్వరగా తగ్గిపోవాలి కాదు చెప్పేది. మిస్సమ్మ ఆచరణలో కూడా పెడతారా? ఆచరణలో కూడా పెడతారా? చెప్పడమే కాదు. చలో ఒక రౌండ్ వేసేయండి ఇంకా. ఓకే స్వప్న గారికి కాల్ చేసాం, సో మనం మాట్లాడతాం. హలో హాయ్ చెప్పండి మీరు. హాయ్. హలో అండి, రాలేదండి, కాలుకి దెబ్బ తాకింది కదా, సో అందుకని రాలేదు. అన్ని చూస్తూ ఉంటుంది. ఓకే ఓకే చెప్తాను, స్వప్న గారికి చెప్తాను. వీడియోలో ఏమన్నా శారీస్ చూపిద్దాం రండి, అటు వెళ్ళి చూపిద్దాం జనాలకి. క్రౌడ్ మామూలుగా లేదు కదా, ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఇటువైపు వచ్చేసి మనకి బిలో 3000 రా, నువ్వు కూడా రా. నాకు తెలియదు, మీరు లేకుండా ఎట్లా చేస్తున్నాడా ఎవరు అనుకున్నా నేను. సో మనకి ఇటువైపు ఏమో బిలో 3000 ఫ్యాన్సీ, లో ఫ్యాన్సీ అని ఉంటాయి. ఇటువైపు వచ్చేసి హై ఫ్యాన్సీ, అబ్బాయి తిప్పేసాడు. ఆ బాక్సులు మాత్రం పట్టు చీరలు. హైలైట్ విషయం తెలుసా, అందరు కంచిపట్టు చీరల దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. అవే బాక్సులు చూస్తున్నాను నేను, కంచిపట్టు చీరలు. లాస్ట్ టైం స్టోర్ ఓపెన్ చేసినప్పుడు బాక్సులు అన్ని వెళ్ళేటప్పుడు మనం వీడియో తీసుకున్నాం కదా, ఈసారి మిస్ అయింది, అవి వరుసగా ఇట్లా వెళ్ళలేదు అనుకున్నా. కంచిపట్టు ప్యాటీ సెంటర్లో కూడా బాగా కంచిపట్టు శారీస్ తీసుకుంటున్నారు. స్టిల్ ఈ రోజు కూడా అక్కడ కంచిపట్టు శారీస్ హైయెస్ట్ సేల్. సూపర్ రెస్పాన్స్ గా ఇక్కడ కూడా అంతే, కంచిపట్టు శారీస్ బాగా. బ్రో చిన్న రిక్వెస్ట్, నెక్స్ట్ కొంచెం వేరే ఊర్లో పెట్టవా? ఎందుకో కొంచెం హాలిడే లాగా అది ఒక్కసారి ట్రిప్ వేసింది. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం, అవుట్ ఆఫ్ పెడితే మళ్ళీ ట్రిప్ ఇచ్చాను. కాదు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అయినా కూడా అసలు ఎక్కడో ఎంజాయ్ చేయాల్సింది ఇక్కడ వచ్చారు, అందుకనే వేరే ఊర్లో పెడితే అప్పుడు వెళ్తాం. చేద్దాం పుష్ప, నైట్ మనం మంచి పబ్కి వెళ్దామా? తీసుకెళ్తావా? పబ్బు నాకు అలవాట్లేదు. మేము ఇంతవరకు ఒక్కసారి కూడా పబ్కి వెళ్ళదు తెలుసా? నేను కూడా వెళ్ళలే, ఒక్కసారి కూడా వెళ్ళాలి. అంత పద్ధతి అయిన మనుషులు
ఇంకా అది అక్కడ ఏంటి వెండి కాయిన్స్ ఇస్తున్నారు కదా, ఏంటి ఆఫర్? అది వచ్చేసి మనకి ఇనాగరల్ ఆఫర్ కింద 15,000 బిల్ చేస్తే 2 శారీస్ ఫ్రీ. సో అదే కాకుండా మనకి ఒక 5 గ్రామ్ సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీ వస్తుంది. సూపర్, అది సర్ప్రైజ్. అదే అనమాట బిగ్ సర్ప్రైజ్. అందరూ కూడా స్వప్న గారు మిస్ అవుతున్నారు, ఇక్కడ చాలా మంది అడిగారు. సో గెట్ వెల్ సూన్ స్వప్న గారు, ఇంకొక గెట్ టుగెదర్ పెట్టుకోవాలి. అవును, మన కొత్త ఫస్ట్ బ్రాంచ్ అనుకుంటా మనది, స్వప్న లేకుండా కదా. అవును, ఎక్కడెక్కడికో కూడా వచ్చారు, వైజాగ్ రాజమండ్రి కూడా వచ్చారు వీళ్ళిద్దరు. సో ఇక్కడైతే పాపం వైజాగ్ అయితే నాన్ స్టాప్ డ్రైవ్ 13 hours స్వప్న గారు చేశారు కదా నాన్ స్టాప్ గా. అవును చెప్పారు. ఈ రోజు నేను నాన్ స్టాప్ 1 hour డ్రైవ్ చేశాను. అబ్బో, ఏ బ్రాంచ్ ఓపెన్ అయినా కానీ ఆ నియర్ బై ఉన్న టెంపుల్ కి వెళ్ళి అమ్మవారికి పట్టు చీర ఇవ్వటం ఆనవాయితీ. నెక్స్ట్ మాలికి గారు మాలికి గారు పట్టు చీర కట్టున్నారంటే కొత్త షోరూమ్ ఓపెన్ అయినట్టు. కంపల్సరీ ఓపెన్ చేసినప్పుడు కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి చెప్పండి. సో తీసేసుకున్నారా? సో ఇట్లా ఎవరైతే కొత్తపేట చుట్టుపక్కల ఎవరున్నారో స్టోర్ విజిట్ అయిపోయి చక్కగా షాపింగ్ చేసుకోండి. ఓకే అండి, హలో అండి. రాలేదండి. మీ ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కాకుండా మీ ఫ్యామిలీ కూడా కలిసి ఉండడం గ్రేట్ అసలు. అవును, ఫస్ట్ మేము కలిసిపోయినాం, తర్వాత ఫ్యామిలీస్ కూడా కలిసిపోయినాయి. అది ఇప్పుడు మాకు ఎప్పుడు మీట్ అయ్యామో వేరు వేరు ఫ్యామిలీస్ అని ఎప్పుడు అనిపించదు, అలా అయిపోయింది. గాడ్ గ్రేస్ అది. ఫాలో అవుతాం అత్తమ్మ చిటికల్లి అన్ని. ఏం నచ్చితే మీకు మా ఛానల్లో? కుకింగ్ ఓకే, మేము ట్రై చేస్తుంటాం. సో ఆ విధంగా మిస్సమ్మ 9th బ్రాంచ్ కొత్తపేట గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది, ఫుల్ సక్సెస్ అయిపోయింది. అనమాట మీకు వీడియోలు చూస్తే అర్థమైపోయి, ఐ మీన్ పిక్చర్స్ అని చూస్తే అర్థమై ఉండొచ్చు కదా ఎంత రష్ ఉంది ఏంటనేది. సో ఈ ఆఫర్స్ అనేది ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి కూడా ఉండొచ్చు, ఉంటే కనుక ఉంటాయిలేండి, ఉన్నాయి అనుకోండి ఇక. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు మీరు? ఫ్రైడే, ఈరోజే. ఓకే, ఎవరో కామెంట్ పెట్టారు ప్రతి బ్రాంచ్ ఫ్రైడే రిలీజ్ చేస్తారంట, ఓపెన్ చేస్తాము. మొన్న ఒక్క బ్రాంచ్ మాత్రం థర్స్డే రోజు పెట్టారు. మన ఆనవాయితీ ఏంటంటే ఫ్రైడే రోజు ఓపెన్ అవుతుంది, మేము వస్తాము, ఈవినింగ్ కి రిలీజ్ చేయాలి, అది పద్ధతి. రిలీజ్ అయింది కాబట్టి ఈ ఆఫర్స్ ప్రెసెంట్ కొత్తపేట బ్రాంచ్ లో ఇంకా నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవుతాయి. కావాలి అన్న ఇమ్మీడియట్ గా మీరు బ్రాంచ్ విజిట్ అవ్వండి. నెక్స్ట్ వీక్ అంటే ఎక్కడికో కాదు, ఈ సాటర్డే సండే అంతే, అంటే రేపు ఎల్లుండి మాత్రమే ఉంటాయి. సో తప్పనిసరిగా విజిట్ చేయండి. ఇక చెప్పండి, మిస్సమ్మ మాది కాదు మనది.